ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథంలో చాలా మంది వ్యక్తులు తమ ప్రమేయం లేకుండా దేవుని చిత్తానికి లేదా వారి యొక్క కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల ఇష్టాలకు వారి జీవితాల్ని అప్పగించుకొని ఆ తర్వాత వాళ్ళ జీవితంలో ఆశీర్వాదాలు చూసిన వ్యక్తులుగా అనేక మందిని మనం చూస్తా ఉన్నాం. ఎస్తేరు తన ప్రమేయం లేకుండా ఆ షూషాను కోటకు తీసుకురాబడింది. తర్వాత అదే షూషాను కోటకు ఆమె ఒక రాణిగా మార్చబడింది. యోసేపు ఐగుప్తు దేశానికి బానిసగా తన అన్నల చేత అమ్మబడ్డాడు తన ప్రమేయం లేకుండా. కానీ అదే ఐగుప్తు దేశానికి యోసేపును దేవుడు ప్రధానిగా, రాజుగా, అధికారిగా చేసినట్లు మనకు కనిపిస్తా ఉంది. అలాగే ఇశ్రాయేలు దేశపు చిన్నది తనని మనం చూసినట్లయితే నయమాను ఇంటిలో ఒక పని పిల్లగా తను తీసుకురాబడింది. అయినప్పటికీ తను తన యజమానునికి మంచి జరగాలి, స్వస్థత జరగాలి అని చెప్పి షమ్రోన్లో ఉన్నటువంటి ప్రవక్త దగ్గర నా యజమానుడు ఉండాలని తను కోరుకున్నట్లుగా ఆ చిన్నదాని వల్ల ఆ ఇంట్లో, ఆ దేశంలో లేదా ఆ నాయకునికి స్వస్థత కార్యం అనేది చూడగలిగింది. చూడండి, ఈ రోజు మీ ప్రమేయం లేకుండా, మీ ఇష్టం లేకుండా, మీ ఆలోచన కాకుండా, మీ ఉద్దేశాలు కాకుండా దేవుని చిత్తానుసారంగా మీరు ఎక్కడికైనా తీసుకెళ్లబడతా ఉన్నారా? దేవుని చిత్తానుసారంగా మీ ప్రమేయం లేకుండా ఎక్కడైనా మీరు ఉంచబడతా ఉన్నారా? అయితే జ్ఞాపకం పెట్టుకోండి, ఖచ్చితంగా దేవుడు ఒక రోజు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఏ స్థలానికైతే మీ ప్రమేయం లేకుండా వెళ్ళి, ఏ స్థలంలో అయితే మీ ప్రమేయం లేకుండా ఇబ్బంది పడుతూ, బాధపడుతూ, శ్రమ అనుభవిస్తూ, కష్టం అనుభవిస్తూ ఆ స్థలాల్లో మీరు కష్టతరంగా నిలబడతా ఉన్నారో ఆ స్థలాన్ని దేవుడు మీకు ఆశీర్వాదకరంగా, ఆ స్థలంలోనే అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తులుగా దేవుడు మిమ్మల్ని నిలబెడతాడు. దానికి చేయాల్సినటువంటి పని ఏంటి అంటే నీ కుటుంబాన్ని ప్రేమించి, అలాగే నీ దేవుని ప్రేమించి, దేవుని చిత్తానికి, దేవుని ఇష్టానికి నీ జీవితాన్ని అప్పగించుకుంటే రాబోయే దినాల్లో అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దేవుడు నిన్ను ఉంచిపోతున్నాడు. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.